చివరికి ఏమైంది? వెల్ సెటిల్డ్ అయిపోతారు. అవునా కదా? వెల్ సెటిల్డ్ అయిపోతారు. ఆ రీతిలో నువ్వు ఒప్పుకుంటానికి సిద్ధపడాలి, కానీ కప్పుకుంటానికి మాత్రము సిద్ధపడొద్దని దేవుని వాక్యం నీకు తేటగా తెలియపరుస్తుంది. మూడో మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. మూడో చదువమ్మా. ఇంకా తవ్వుతూ ఉంటే వెళ్ళిపోతుంది. మరి మీకు ఇప్పుడు దాకా దేవుడు మీకు నిగ్రహ శక్తిని ఇచ్చాడు, తర్వాత కష్టంగా ఉండిద్ది. చదువు మూడో మాట. అందులోనే యోహాను సువార్త దాన్నే పట్టుకుంటానండి. మూడో వచనం. దేవుని యొద్ద నుండి అమ్మా, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండును. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి చాలు సాక్ష్యం ఇస్తున్నాడు. అతనంట ఆ వెలుగై ఉండలేదు కానీ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఎవరి చేత పంపబడ్డాడు ఈయన? అక్కడ చదివేగా దేవుని చేత. అర్థమైందా? ఇప్పుడు మా పరిస్థితి అది. మేము దేవుని గురించి మీకు సాక్షులుగా వచ్చాం, దేవుని గురించి తెలియపరచడానికి. దేవుని గురించి తెలియపరచడానికి మీకు తెలియపరుస్తూ ఉన్నా కూడా మీరు సత్యాన్ని ఏం చేస్తున్నారు? గ్రహించలేకపోతూ ఉన్నారు. అవునా కదా? సత్యము గ్రహించాలి. ఈయన వెలుగై అయితే ఉండలేదు కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యం చెప్పడానికి ఈయన ముందుగానే వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆయన ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నేను ఆయన చెప్పుల వారిని కూడా మోయగలిగినటువంటి వాడిని కాదు. వారు చెప్పులకి ఎంత విలువ వచ్చిందో చూసారా? చెప్పులు వారు పిల్లారా. యోహాను సాక్ష్యం ఇచ్చాడు. మరియ గర్భం ధరించినప్పుడు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వందనాలు ఎలిజబెత్ అని పలకరించినప్పుడు యోహాను గర్భంలో ఉండి గంతులేసాడంట. నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించిందని గంతులేసాడంట గర్భంలో. మీరందరూ కొంతమంది పిల్లలను కన్నా వాళ్ళు గర్భంలో ఉన్న పరిస్థితి మీకు తెలిసింది కదా. బిడ్డలు అటు ఇటు కదలికలు గంతులేసాడంట పిల్లారా. చూడండి, ఆ గంతులేసినటువంటి వ్యక్తి ఈ యోహాను. అర్థమైందా? ఈయన నేను ఆ వెలుగుని కాదు కానీ ఆ వెలుగు గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. నీ జీవితంలో నువ్వు దేవుడిగా కాదు కానీ దేవుని యొక్క సాధనముగా నువ్వు వాడబడాలా. దేవునికి సాక్షిగా నువ్వు నిలబడాలా. కొంతమంది వచ్చి పొగుడతారు, నువ్వు దేవుడు లాంటివాడు అయ్యా, దేవత లాంటిది నువ్వు, దేవుని లాంటి వాడు, దేవుని లాంటి దానివి నువ్వు అంటారు. పొగుడతారు, మనల్ని ఎత్తుతారు, ఎత్తి కూర్చోబెడతారు. నేనే దేవుణ్ణి, నేనే అన్న వాళ్ళు పడిపోవాల్సిందే. నేనే దేవుణ్ణి కాదు, దేవుడు పంపించినటువంటి వ్యక్తిని, నాదేమి లేదు, దేవుడు ఇచ్చినటువంటి కృప అని దేవునికి మహిమ కలిగిస్తే మరలా కూడా నువ్వు దాన్ని చేయగలుగుతావు. కృప వెంబడి కృపలోకి నువ్వు వెళ్తావు. నేనే నా వల్లనే అంటే అంతటితోనే స్టాప్ అయిపోయింది నీ పరిస్థితి. సాతానుడు రెచ్చగొట్టిస్తానికి ఎలా ఉంటుంది? సాతానుడు రెచ్చగొట్టిస్తుంది. సాతానుడు దాని పని అదే అనమాట. సో మనం ఏం చేయాలా? సాతాను మాటలో పెడచెవిని పెట్టాలా, దేవుని మాటలో గ్రహించాలా, హృదయానుసారంగా జీవించాలా. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. తక్కువ సమయంలోనే ముందుగా ఉన్నట్టుగా కొంచెం చెప్పుకునేవాళ్ళం. చూడండి, మీకు ఇక్కడ ఈ వాక్యాన్ని ఎందుకు నేను బోధించాల్సి వచ్చిందంటే, చూడండి, నేను లేకుండా ఈ భూమి మీద ఏది కలగలేదు.
మరి నువ్వు ఇంక దేనికోసం వెయిట్ చేస్తున్నావు? ఈ వాక్యము దేవుడు నీకు తెలియపరిచినప్పుడు నువ్వు దేవుని కోసం వెయిట్ చేయాలా, లేక దేవుని వదిలేసి వాటి కోసం నువ్వు వెయిట్ చేయాలా? వచ్చే వారానికి సిద్ధపడండి. నేను లేకుండా ఈ భూమి మీద ఏది నీకు కలగలేదంటే దేవుడు ప్రాముఖ్యమైన వాడని గ్రహించండి. దేవుని సన్నిధిని మొదట వెతకండి. దేవుడు నీ పరిస్థితులు, నీ స్థితిగతులన్నిటిని కూడా మార్చేస్తాడు. నువ్వు దేవుణ్ణి వెంబడించావంటే దేవుడు నీ స్థితిగతులన్నిటిని కూడా మార్చేస్తాడు. నువ్వే కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ అవమానంలో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా సరే దేవుడు నిన్ను